హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కల్పన. ఈరోజు మన హోలీ స్పెషల్ రెసిపీ వచ్చేసి మట్రీ. ఈ మట్రీ రెసిపీని రెడీ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ. కేవలం 5 నిమిషాలు టైం కేటాయించామంటే ఒక నెల పాటు స్టోర్ చేసుకొని తినగలిగే ఈ స్నాక్స్ రెడీ చేసేసుకోవచ్చు. ఈ స్నాక్స్ని హోలీ టైంలో, అలాగే దివాళీ, దసరా టైంలో కంపల్సరీగా నార్త్ వెస్ట్ రీజియన్లో ఉండేవాళ్ళు ప్రిపేర్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రాజస్థానీస్ అయితే ప్రతి పండగకి వీటిని కంపల్సరీగా చేసుకుంటూ ఉంటారు. టైం దొరికినప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసి ఒక ఎయిట్ కంటైనర్లో పెట్టుకున్నారంటే పిల్లలు ఎప్పుడైనా స్నాక్స్ అడుగుతారు కదా, ఆ టైంలో ఇవ్వచ్చు. అలాగే స్కూల్కి స్నాక్ బాక్స్లో పెట్టడానికి కానీ ది బెస్ట్ స్నాక్ అని చెప్పొచ్చు. మనం ఎక్కువ శ్రమ పడకుండా చాలా క్విక్ అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ మట్రీ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ మట్రీని రెడీ చేసుకోవడానికి ముందుగా మనం పిండిని తడుపుకోవాలి. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోండి. గోధుమ పిండికి ఆరోగ్యానికి కానీ చాలా మంచిది కాబట్టి మనం హ్యాపీగా ఈ స్నాక్స్ని ఎంజాయ్ చేసేయచ్చు. అలాగే ఇప్పుడు ఇందులోకి 1 కప్పు వరకు ఉప్మా రవ్వను తీసుకోండి. బొంబాయి రవ్వ అంటాం కదా, ఇది వచ్చేసి క్రిస్పీనెస్ కోసం. ఇప్పుడు ఇందులోకి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ 1 కప్పు వరకు వనస్పతిని యాడ్ చేసుకోవాలి. డాల్డా అంటాం కదా, అదే అనమాట. వనస్పతి అంటే చాలామందికి తెలియకపోవచ్చు, కానీ డాల్డా అంటే మాత్రం అందరికీ తెలుసని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్, అలాగే 1 స్పూన్ వరకు వాము, మన మట్రీ మంచి కలర్ఫుల్గా కనపడడానికి ఒక 1/2 స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి. అన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసుకున్నాము. ఈ పిండిలో డాల్డా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా మిక్స్ చేసుకోండి. మనం మిక్స్ చేసుకున్న పిండి వచ్చేసి ఈ విధంగా ఉండగట్టి విరిచితే ఈజీగా విరిగిపోవాలన్నమాట. అప్పుడే మనం చేసుకునే స్నాక్స్ వచ్చేసి క్రిస్పీగా వస్తాయి. ఒకవేళ మీకు అదిలాగా విరగనట్లయితే దీంతో ఇంకొంచెం డాల్డా కానీ లేదంటే నూనెను కానీ యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కాస్త గట్టిగానే కలుపుకోవాలి. అప్పుడే మన స్నాక్స్ అనేది పొంగుకుంటా అలాగే మంచి క్రిస్పీనెస్తో వస్తాయి. మనం తడుపుకున్న పిండి వచ్చేసి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. చూసారు కదా, ఇంత గట్టిగా ఉండాలన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ ఈ విధంగా చిన్న వడ సైజులో ప్రెస్ చేసి రెడీగా పక్కకు పెట్టుకోండి. దీంతో ఇప్పుడు మనము మట్రీని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న దాంట్లో నుంచి ఒక్కొక్కటిగా చపాతీ పీట పైన పెట్టుకొని రోలర్ సాయంతో ఈ విధంగా రోల్ చేసేసి తీసుకోండి. సైడ్స్లో ఈ విధంగా క్రాక్స్ ఏమైనా ఉంటాయి కదా, వాటిని చేతుల సాయంతో ప్రెస్ చేసేసి తీసుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీనిపైన ఫోర్క్ సాయంతో అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోండి. ఈ విధంగా చేయడం వల్ల మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఇవి పొంగుకుంటా క్రిస్పీగా వస్తాయి. ఇదే ప్రాసెస్లో ఇంకొక దాన్ని కానీ ఈ విధంగా రోల్ చేసేసి తీసుకుందాం. ఇలా రెడీ చేసుకున్న దీనికి సైడ్స్లో క్రాక్స్ ఏమైనా ఉంటే ఈ విధంగా వేళ్ళ సాయంతో ప్రెస్ చేసేసి తీసుకోండి. ఇప్పుడు దీనిపైన అక్కడక్కడ ఈ విధంగా ఫోర్క్ సాయంతో హోల్స్ పెట్టేసుకోండి. మన ఇంకొక మట్రీ కానీ రెడీ అయిపోయింది. ఇదే ప్రాసెస్లో మీకు ఈజీగా అనిపించినట్లయితే అన్నీ రెడీ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ ఈ ప్రాసెస్ కష్టం అనిపిస్తే మనము ఆల్రెడీ రోల్ చేసి పెట్టుకున్న దాన్ని బౌల్ సాయంతో ఇట్లాగా ప్రెస్ చేసేసి తీసుకోండి. సైడ్స్ ఉంటుంది కదా ఆ ఎక్స్ట్రానంతా రిమూవ్ చేసేసేయండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీనిపైన కానీ ఫోర్క్ సాయంతో అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోండి. చూసారు కదా, మన మట్రీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇంకొక ప్రాసెస్లో ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టుకున్న వీటిని ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకుందాం. నేను వచ్చేసి ఇక్కడ ముందుగానే ఆయిల్ని వేడి చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో స్లోగా ఒక్కొక్కటిగా డ్రాప్ చేసేసుకుందాం. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని ఈ మటీరియల్ని బాగా క్రిస్పీగా అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఇవి ఒక సైడ్ బాగా కలర్ వచ్చేసాయి. ఇప్పుడు రెండో సైడ్కి టర్న్ చేసుకొని 2 వైపులా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. ఇవి చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని బయటకు తీసేసుకుందాం. బయటకు తీసేసుకున్న తర్వాత వీటి కలర్ అనేది ఇంకాస్త డార్క్గా తయారవుతుంది. ఇప్పుడు ఇంకొక వాయి కింద మటీరియల్ని యాడ్ చేసేసుకొని 2 వైపులకి టర్న్ చేసుకుంటూ క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసేసి తీసుకుందాం. ఇవి కానీ చక్కగా ఫ్రై అయిపోయాయి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న వీటిని బయటకు తీసేసుకుందాం. ఇందాక నుంచి మనం ఒక్కొక్క మటీరియల్గా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా, ఇప్పుడు ఒకేసారి ఎక్కువ పిండి ముద్దను పెట్టేసి ఒక 4 వరకు మటీరియల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చపాతీ పీటకి కొద్దిగా ఆయిల్ని కానీ లేదంటే పిండిని కానీ అప్లై చేసేసుకొని పిండి ముద్దని కాస్త ఎక్కువగా పెట్టుకొని ఈ విధంగా పల్స్గా రోల్ చేసేసి తీసుకోండి. ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్ సాయంతో ఈ విధంగా చిన్నగా కట్ చేసేసి తీసుకోండి. ఈ ప్రాసెస్లో అయితే మటీరియల్ని మనం ఫాస్ట్గా ఒకేసారి ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు.
4 ఈ విధంగా కట్ చేసి తీసుకున్నాం కదా. ఇప్పుడు సైడ్స్లో ఏ పిండి అయితే ఉందో ఆ పిండిని చిన్న బౌల్ ఏదైనా తీసుకొని ఈ విధంగా కాజులాగా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోండి. మీరు కావాలైతే మొత్తం కానీ చపాతీ పిండిని ఈ విధంగా రోల్ చేసేసి కాజుల్లాగా ఇట్లాగా చిన్న చిన్నగా ప్రిపేర్ చేసి అయినా తీసుకోవచ్చు. పిల్లలకి ఇచ్చేటప్పుడు ఈ విధంగా ఇచ్చారంటే వాళ్ళు ఇంట్రెస్టింగ్గాను తింటారు. సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవాలని రూల్ ఏమీ లేదనమాట. మీ దగ్గర ఏమన్నా మౌల్డ్స్ ఉంటే వాటితో కానీ ట్రై చేయొచ్చు. పిల్లలకి అట్రాక్టివ్గా కనిపిస్తే వాళ్ళు చాలా ఇష్టంగాను తింటారు. మిగిలిన వీటిని సైడ్స్లో నుంచి ఎక్స్ట్రా పిండిని రిమూవ్ చేసేసి స్లోగా ఒక్కొక్కటిగా బయటకు తీసేసుకోండి. ఇలా బయటకు తీసుకున్న దీనిపైన ఫోర్క్ సాయంతో అక్కడక్కడ హోల్స్ పెట్టేసుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న వీటిని కానీ డీప్ ఫ్రై చేసేసి తీసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, రాజస్థాన్ స్పెషల్ రెసిపీ మట్రీని మనం ఎంత ఈజీగా రెడీ చేసుకున్నామో. చాలా అంటే చాలా టేస్టీగా మంచి క్రిస్పీగా ఉంటాయి. మీరు ఈ విధంగా ఒకసారి ప్రిపేర్ చేసి డబ్బాలో స్టోర్ చేసి పెట్టారంటే నెల రోజుల పాటు మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు. పిల్లలకి స్నాక్స్ కింద ఇచ్చి చూడండి, వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఫ్రెండ్స్, మనం టుడే చెప్పుకున్న ఈ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.